ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెర్రీని చంపేశాక మన నక్షత్రకి తాళి తెంపి విధవని చేసి తెల్ల చీర కట్టించామనుకోండి, మన ఇంటి మర్యాద ఇంకా పెరుగుతుంది. అదిరా శరత్చంద్ర అంటే పరువు తీసినవాడు మేనల్లుడే అయినా తన అల్లుడైనా సరే వెనక ముందు ఆలోచించకుండా చంపేశాడని లోకం మాట్లాడుకుంటుంది. అల్లుణ్ణి చంపేసిన తర్వాత కూతురు నక్షత్రకి మళ్ళీ పెళ్లి కూడా చేయలేదు, విధవని చేసి ఇంట్లో కూర్చోబెట్టాడని లోకం నాన్నను మెచ్చుకుంటుంది. అంతే కదా పిన్ని? ఏం మాట్లాడుతున్నావు భూమి? నా కూతుర్ని విధవం చేయడం ఏంటి? 3 ముళ్ళు వేసినవాడు మట్టిలో కలిసిపోతే తాళి కట్టించుకున్న ఏ ఆడదైనా విధవే అవుతుంది పిన్ని. అది మన సాంప్రదాయం. అది కూడా నీకు తెలీదా? ఇదసలు తాళే కాదు, జరిగింది పెళ్లే కాదు. ఎవడు చేస్తే నాకేంటి? నేను విధవని ఎలా అవుతానో? ఆగు, కంగారు పడకు. పెళ్లి జరగలేదని నువ్వనుకుంటే సరిపోదు. లోకం దృష్టిలో నీ పెళ్లి అయిపోయింది. నువ్వన్నట్టే నాన్న కూడా అంటే అప్పుడు నీ తాళి తీసి పక్కన పెడదు గాని. చెప్పండి నాన్న, నక్షత్ర పెళ్లి చెర్రీతో అయినట్ట అవ్వనట్ట? నానా, అదే చెర్రీతో నా పెళ్లి చేద్దామనుకున్నారు. చేస్తే ఇంటి పరువు నిలబడుతుంది అన్నారు. ఇప్పుడు చెర్రీతో నక్షత్ర పెళ్లి జరిగితే పరువు ఎలా పోయినట్టు నాన్నా? మాకు అన్యాయం జరిగిపోయింది అని పిన్న అరుస్తుంది. అన్యాయం జరిగిపోయేంత తక్కువ వాణ్ణిచ్చి నా పెళ్లి చేద్దామనుకున్నావా నాన్నా? అంటే మీ దృష్టిలో నక్షత్ర ఎక్కువ, నేను తక్కువ నాన్నా? అలా మాట్లాడతావేంటమ్మా? ఆ మాటకొస్తే నక్షత్ర కంటే నిన్నే కొంచెం ఎక్కువగా చూసుకుంటున్నాను. అది నీకు తెలుసు కదా? నాకు తెలుసు నాన్నా. మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన చెర్రీ నక్షత్రం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి పెళ్లి నిజమని చెర్రీ మీ అల్లుడని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నాను. ఏ ఉద్దేశంతో నక్షత్రకి వీడు తాళి కట్టాడో నాకు తెలీదు. రాతాన్ని సరిపెట్టుకోక తప్పదు. వీడు నక్షత్రకు భర్తే, నా అల్లుడే.